చర్య. మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు. కాదు అని చెప్పేసి తదుపరి నిజం మీతో మాట్లాడదలుచుకున్నాను. నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలనుకున్నాను. 2009 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయడం, చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడినైనా. తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైనాం. 2014 సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకిని కాదు. ఎప్పుడైనా కానీ